నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో విశ్వఖ్యాతినార్జించిన కథా రచయిత, సినీ నేపథ్య గీతాల రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కీర్తిశేషులు పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన కథ హెడ్ మాస్టారు వింటారు. హెడ్ మాస్టారు పోయారు. తంతి చదువుకున్నాడు కెప్టెన్ రావు. క్షణంసేపు అలాగే నిలబడిపోయాడు పరధ్యానంగా. జేబురుమాలు పర్సు అందించడానికొచ్చిన భార్య బొమ్మలు ముడివేసి అతని వంక చూసింది. వంగి తంతి చదివింది. ఎవరి హెడ్ మాస్టరు? మా హెడ్ మాస్టర్. ఆమె భుజాలు అక్కలించి జేబురుమాలు పర్సు బల్లమీద పెట్టి లోపలికి వెళ్ళడానికి తిరిగింది. రావు పరధ్యానంగా అలాగే నిలబడ్డాడు. అతని కళ్ళలో వెనకటి స్మృతులు తడిగా మెరిశాయి. ఇసుక తిన్నెలు గోదావరిని దూరంగా జరిపేశాయి. గట్టుమీద నుంచి చూస్తే గోదావరి కొన ఊపిరితో మెల్లగా అంతిమయాత్ర చేస్తున్నట్టు, నీరసంగా ఏదో గమ్యం చేరుకోవడానికి పాకలేక పాకుతున్నట్టు అనిపించేది. కానీ ఇసుక తిన్నెలు దాటి నీటి అంచుకి చేరుకునేసరికి గోదావరి నిండు ప్రాణంతో ఉత్సాహంగా సాగుతున్నట్టు అనిపించేది. హెడ్ మాస్టారు అదే రేవులో మొలలోతు నీళ్లలో నిలబడి ప్రతి ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు. రావు, అప్పుడతని పేరు సుబ్బారావు, కృష్ణయ్య, రామనాథం, సాంబు, రవి ఫర్లాంగు వెడల్పు నదిని ఈది అవతలి తిప్పమీదకి పోయేవారు. అక్కడ దోసపాదుల మధ్య వాళ్ళు దాచుకున్న ఉప్పు కారం పొట్లాలుండేవి. దోసకాయలు చేతులతోటే చిదిపి ఉప్పు కారం అద్దుకు తినేవారు. వాళ్ళు పారేసిన దోసగింజల్లోంచి ఎన్నో కొత్త పాదులు మొలిచేవి. నీటి అంచుదాకా అల్లుకుపోయేవి దోసపాదులు. తిరిగి ఈదుకొచ్చేసరికి హెడ్ మాస్టారి సంధ్యావందనం పూర్తయ్యేది. ఏరా, కిష్కిందాపురి అగ్రహారికులు ఏ తోటలు తగలబెట్టొచ్చారు? దోసకాయలా పుచ్చకాయలా అని అడిగారొకనాడు. కుర్రాళ్లంతా బిత్తరపోయారు. తమ దొంగతనం ఆయన కనిపెట్టారని వాళ్ళు అనుకోలేదు. లేదండి, ఈత ప్రాక్టీసు అంటూ నసిగాడు రామనాథం. ఒరే సత్యహరిశ్చంద్ర, ఈత ప్రాక్టీసు మంచిదే గాని ఆ తోటగల ఆయన వెంటపడ్డాడంటే కాళ్ళు విరగ్గొడతాడు. అప్పుడు ఈత దెబ్బతింటుంది. మెత్తని హాస్యం మాస్టారిది. పొడిచి బాధ పెట్టడు. అతి తాపీగా ప్రతి అక్షరం మెత్తగా ఉచ్చరిస్తూ మాట్లాడేవారాయన. ఏమిటోయ్, కెప్టెన్ రావేనా? అంత మెత్తగా ప్రతి అక్షరం ఉచ్చరిస్తున్నావేమిటి అని అడిగాడు ఫోన్లో కెప్టెన్ రెడ్డి. రావు తనలో తను నవ్వుకున్నాడు, హెడ్ మాస్టర్లాగా అనుకోకుండా మాట్లాడినందుకు. స్కూల్ నాటకంలో ఒకసారి రావు ధర్మరాజు పాత్ర ధరించి అచ్చంగా హెడ్ మాస్టర్ను అనుకరించాడు. నాటకం అయ్యాక టీచర్లు, స్నేహితులు అంతా ఎంతో మెచ్చుకున్నారు. కానీ హెడ్ మాస్టారు మాత్రం కళ్ళతోటే నవ్వుతూ, ఒరే సుబ్బులు, ఆయన ఒక్కడే సుబ్బులు అనేవారు అతన్ని. నన్ను ధర్మరాజును చేసేసావేమిట్రా? అతను ఒట్టి దొంగముండా కొడుకు అన్నారు. రెడ్డి, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఇలా రా, నేను వస్తాను. ఏమిటి విశేషం? చెప్తా. ఫోన్ పెట్టేసి లేచాడు రావు. డైనింగ్ రూంలోకి వెళ్ళేసరికి అతని భార్య కమల అన్నీ సిద్ధంగా పెట్టింది. కూర్చున్నాడు. బత్తాయి రసం మెల్లగా చప్పరించడం మొదలెట్టాడు పరధ్యానంగా. కమల అతని వంక అనుమానంగా చూసింది. ఇద్దరి మధ్య నెల్లాళ్లుగా మాటామంతి లేదు. అతను వేరే గదిలో పడుకుంటున్నాడు. పెద్ద దెబ్బలాట కూడా కాలేదు. స్పష్టంగా నేరారోపణలు కూడా జరగలేదు. కానీ కమలకెందుకు కోపం వచ్చిందో, ఆమె ఎందుకు ఆనాడు పడకగది తలుపు మూసేసిందో అతనికి తెలుసు. ఆ రోజుని కమల ఎయిర్పోర్టుకొచ్చింది అతనింటికి తీసుకుపోవడానికి. అంతవరకు ప్రతిసారి అతను డ్యూటీ ముగించి ప్లేన్ దిగే సమయానికి నిచ్చెన కింద చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉండేది. ఆ రోజు తర్వాత ఆమె ఎయిర్పోర్టుకి రాలేదు. రాదని అతనికి తెలుసు. ఆ రోజు సన్న జల్లు, ఈదరగాలి. కమల ఆ పెనుచీకట్లో అతనికి కనపడలేదు. ఆమె వస్తుందని అతను అనుకోలేదు. అసలు ఆమె సంగతి మర్చిపోయాడు. మిస్ ఉషా వణికిపోతూ అతని భుజం పట్టుకు వేళ్లాడుతోంది.
సన్నని మెట్ల మీద ఆమె. అతను సుఖంగా దిగడానికి చోటు లేదు. అంచేత ఆమెను ముందు ఒక మెట్టు దింపి వెనక నుంచి పడిపోకుండా పట్టుకున్నాడు. ఆమె అతని మెడ చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది. ఎక్కడ పడిపోతాడోనన్న భయం, ఎక్కడ జారిపోతుందో అన్న ఆత్రం. కింద సమతలం మీద అడుగు పెట్టగానే ఉషకు మైకం కమ్మేసింది. నిజం మైకమే. అతను పడిపోకుండా పట్టుకున్నాడు. ఆమెను వ్యాన్లోకి ఎక్కించి తను ఎక్కాడు. తన రొమ్ము మీద వదులుగా నరాలు పట్టులేనట్టు వాలింది ఉష. అప్పుడు చూశాడు కమలని. చూడకుండా చూశాడు. విమానం రెక్కపక్కకి, గొడుగు కింద సన్నని జల్లు తెరలోంచి ఉషని ఆసుపత్రిలో చేర్చి ఇంటికి చేరేసరికి 1 దాటింది. పడక గది తలుపులు తీయలేదు కమల. పెద్ద ప్రమాదం తప్పి ఇంచుమించు మృత్యుముఖంలోంచి బయటపడి శరీరం మనస్సు అలిసిపోయి ఇంటికి తిరిగొస్తే తన శ్రీమతి ఇచ్చిన స్వాగతం అది. అదే ఆమె శ్రీముఖం. కింద హాల్లో సోఫాలో నిద్రపట్టలేదు. దొర్లాడు. తన ఆత్మ ఎంత పవిత్రమైనదో మనస్సులో విమానం అంత ఎత్తు లేచి తలుచుకుని బాధపడ్డాడు. కేవలం సోదరీభావంతో ఆనాడు ఉషని, పెను తుఫానులో చిగురాకులా అల్లల్లాడిపోతూ స్పృహ తప్పిపడి ఉన్న ఉషని తను పట్టుకున్నంత మాత్రాన తన భార్య ఎందుకు తప్పు తలవాలి? తప్పు. నువ్వు ఆమె సన్నని నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నావు. అవసరమైన దానికన్నా కాస్త ఎక్కువ బలంతో దగ్గరగా ఒత్తి పట్టుకున్నావు. ఆమె నీ మెడ చుట్టూ చెయ్యి వేయడానికి సగం నీ వంక తిరిగినప్పుడు ఆమె ఎడమ రొమ్ము మెత్తగా నీ గుండెకు తగిలి పిట్టలా కొట్టుకుంటున్నప్పుడు నీ కుడి చేతికి ఆమె వెన్నెముక సన్నని కాలువల జిల్లుమంటూ తగిలినప్పుడు ఆమె జుట్టు నీ మెడ కింద కితకితలు పెట్టినప్పుడు నీలో ప్రవహించిన విద్యుత్తుగు సోదరీభావం. ఆమ్లెట్ తింటూ వెన్నరాసిన రొట్టె చీలిక కొరుకుతూ కమల వంక చూశాడు రావు. ఆమె అతని పరధ్యానాన్ని అతి తీక్షణంగా చూస్తూ కూర్చుంది. మోచెయ్యి బల్ల మీద ఆంచి చిరుగడ్డానికి చెయ్యి బోటు పెట్టి. అతని కళ్ళల్లో అనంతమైన ఆప్యాయత మెరిసింది. అది భరించలేక ఆమె చూపులు పక్కకి చెదిరిపోయాయి. నేను ఏలూరు వెళ్ళాలి, విజయవాడలో దిగి. ఆమె అతని వంక చూసింది. మా హెడ్ మాస్టర్ పోయారు. ఒక్కడే కొడుకు అమెరికాలో ఉన్నాడు. నాకు తండ్రి లాంటివాడు. నేను వెడితే పాపం ఆవిడెంతో సంతోషిస్తుంది. అతనికే నవ్వొచ్చింది. అలాంటి భర్త పోయిన తర్వాత ఆ ఇల్లాలు సంతోషిస్తుందా? ఇంకో మాట అతనికి తోచలేదు. కమల నవ్వలేదు. ఆమెకు అర్థమైంది. రావు కాస్త సందేహించాడు. కాఫీ చప్పరించాడు. ఆవిడికి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. నువ్వు వస్తావా? కెప్టెన్ రెడ్డి వ్యాన్ హార్న్ మోగించాడు. సోఫాలోంచి లేచాడు. కమల గదిలోంచి తయారై వచ్చింది. తను అడిగినప్పుడు సమాధానం ఏమీ చెప్పకపోతే రాదనుకున్నాడు. తన వెనక ఇల్లు తాళం వేసి వచ్చి వ్యాన్లో ఎక్కింది. రెడ్డి ప్రశ్నార్థకంగా చూశాడు. మా హెడ్ మాస్టర్ పోయారు, చూడ్డానికి వెడుతున్నాం ఏలూరు. విమానంలో చోటు లేదు. ఎలాగో సంపాదించాడు కమలకి ఒక సీటు ఎయిర్ హోస్టెస్ల పక్కన. రెడ్డి చాలా నిదానమైనవాడు. ఏవ్రోని అతి తాజుగా లేపాడు గాలిలోని తెల్లని దూది పరుపుల పైకి. అతని వెనక నిలబడ్డాడు రావు. అంత ఆకాశానికి విమానం కేంద్రంలాగా అనిపిస్తుంది రావుకి ఎగురుతున్నప్పుడు. పలచని మబ్బు పొరల్లోంచి దూసుకుపోతున్నప్పుడు కాస్త జలధరించింది విమానం. ఆ తాకిడికి టీ తీసుకొచ్చిన ఎయిర్ హోస్టెస్ నాయకి, ఆమె పేరు, తూలినట్టు అతని మీద పడి ఓఫ్ అంది నొచ్చుకుంటున్నట్టు నవ్వుతూ. కాస్తుంటే టీ మీ మీద పడేది. టీ కన్నా నువ్వు పడ్డమే మేలు. రెడ్డి వ్యాఖ్యానం. కమల వంక చూశాడు రావు. కేవలం సోదరీభావం అని కళ్ళతో చెప్పబోయాడు. అతనికే నవ్వొచ్చింది. కమల పక్కకి ఇరుక్కుని కూర్చున్నాడు. ఎక్కడికో చూస్తూ చెప్పడం మొదలెట్టాడు. మాస్టారు ఒకనాడు ఇంగ్లీష్ పాఠం చెప్తున్నారు. మానవులంతా సోదరులు అన్న గాంధీజీ వ్యాసం. ఆయన అన్నాడు, చూశారర్రా, గాంధీజీ చాలా కొంటెవాడురా. మానవులంతా సోదరులు అని ఒక్క మగవాళ్ళని గురించే చెప్పాడు. పుంలింగం ఉపయోగించాడు. ఆడాళ్ళు మొగాళ్ళు అందరూ సోదరీ సోదరులు కారని ఆయన కనిపెట్టేశారు. మన సుబ్బులుగాళ్ళంటి వాళ్ళని ఆయన ఎందరిని చూశాడో. సుబ్బులంటే నేను. హై స్కూల్ రోజుల్లో నేను చాలా అల్లరిచిల్లరగా తిరిగేవాణ్ణి. కమల కళ్ళల్లో ఎక్కడో లోతుగా చిరునవ్వు తళుక్కుమని మెరిసి మాయమైపోయింది.
ఎయిర్ హోస్టెస్ మీద అసూయ పడకుండా చేయడానికి రావు ఈ కథ చెప్పాడని ఆమెకు ఖచ్చితమైన అనుమానం. అసలు కారణం అదైనా మొదలుపెట్టిన తర్వాత రావుకి అసలు ఎయిర్ హోస్టెస్ కానీ టీ ఘట్టం కానీ మనసులో లేదు. హెడ్ మాస్టర్ గారు మనసులో నిండి ఆయన ముఖం మీద ఎప్పుడూ మెదిలే కొంటె చిరునవ్వు అతని పెదవుల మీదకొచ్చింది. తీయని చిరునవ్వు. కమల మౌనంగా చూసింది. క్రీగంట అతని వంక. రెండో ఎయిర్ హోస్టెస్ కొంచెం వాళ్ల వంక తూలి అసందర్భంగా నవ్వింది. కమలకి ఆ నవ్వులో కాలి కింద ఆధారం చటుక్కున జారిపోతున్నప్పుడు కలిగే కడుపులో ఖాళీ లాంటి ఆందోళన, కొంత జులాయితనము ధ్వనించాయి. రావు ఆ నవ్వు విన్నాడో లేదో అతని ముఖం చూస్తే ఆమెకు అర్థం కాలేదు. చటుక్కున రావు చెప్పడం మొదలెట్టాడు. నేలలాంటిది కాదు గాలి. నేల మీద నడవడం అలవాటు పడ్డ వాళ్ళకి గాలిలో ప్రయాణం చేయడం ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. ఎంత తర్ఫీదు పొందినా సరే గాలి విమానాన్ని మోస్తుంది, కానీ చటుక్కున అప్పుడప్పుడు వదిలేస్తూ ఉంటుంది, చంటి పిల్లాల్ని ఎగరేసి వదిలేసినట్టు. అప్పుడు గాలి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి భయం వెయ్యదు. కొందరికి 25 ఏళ్ళు విమానం నడిపినా ఆ నమ్మకం కుదరదు. ఎప్పటికప్పుడు గాలి వాళ్ళకి కొత్త శత్రువులా అగుపిస్తుంటుంది. కెప్టెన్ రుంగ్టా చాలా అనుభవం కలవాడు, మంచి సాహసి కూడా. కానీ ఆ రోజున అతనికి మతిపోయింది. గుర్తుందా? ఆ రోజున వానా గాలిలో తను వచ్చింది ఎయిర్పోర్ట్కి. ఇంచుమించు అందరూ చచ్చిపోవలసింది. రుంగ్టా చీఫ్ పైలట్, తను కో పైలట్. ఎడమ పక్క ఇంజిన్ చెడిపోయింది. గాలి విమానాన్ని ఊపేస్తోంది. ఏది చెయ్యకూడదో అది చేశాడు రుంగ్టా. గాలితో యుద్ధానికి దిగాడు. గాలి ప్రాకృతిక శక్తి ముందు మనిషి చేసిన యంత్రం ఏపాటిది? కాగితం పడవలా లొంగలు చుట్టూ పోతోంది విమానం. రావు హెచ్చరించాడు. రుంగ్టా షటాప్ అన్నాడు. రావుకి చిరాకు హెచ్చింది. అన్యాయంగా 80 మంది ప్రాణాలు పోతాయి. ఎయిర్పోర్ట్ ఇంకో 1/2 మైలుంది. విమానం పడిపోతోంది. ఎయిర్పోర్టుకి యువతల చిన్న గుట్ట, దానిమీద ఎర్ర దీపం అతి వేగంగా మీదికొచ్చి పడిపోతోంది. ఎత్తు, పైకెత్తు అని అరిచాడు రావు. ఉష అరుస్తోంది. ఆమెకు పిచ్చెక్కిపోతోంది. ఇంకొక 2 నిమిషాల్లో గుట్టకి ఢీకొంటుంది విమానం. చటుక్కుని చెయ్యెత్తి రూంగ్టాని గవదల మీద కొట్టాడు శక్తి కొద్దీ. రూంగ్టా పక్కకి పడిపోయాడు దెబ్బకి. అతన్ని సీట్లోంచి తోసేసి రావు స్టియరింగ్ పట్టుకున్నాడు. పూర్తిగా థ్రాటిల్ ఇచ్చి విమానాన్ని పైకి లేపాడు. గుట్ల మీది ఎర్రదీపానికి 5-6 గజాల ఎత్తుని విమానం జుయ్యని దూసుకుంటూ లేచింది. తరువాత విమానాన్ని తాజు చేశాడు. ఇప్పుడింక దిగడానికి వీల్లేదు. రన్వే సగం దాటిపోయింది. రావు మెల్లగా విమానాన్ని ఆకాశంలో ఓ చుట్టు తిప్పి అతి ఒడుపుగా కిందికి దించాడు. ఒక పక్క చక్రాలే నేలకి తగిలి తూలింది విమానం. తర్వాత రెండో పక్క చక్రాలు ఆనాయి. వేగం తగ్గించి అదుపులోకి తెచ్చాడు రావు. ఆఖర్న బ్రేకులు వేసి ఆపేసరికి అంత చలిలోనూ అతనికి ముచ్చెమటలు పోశాయి. ఉష పిచ్చిదాన్లా మీద పడి గట్టిగా పట్టుకుంది. ఆమె వదల్లేదు. హాస్పిటల్కి చేర్చి మత్తుమందిచ్చేదాకా వదల్లేదు. నిట్టూర్చాడు రావు. నేల మీది నీతి నియమాలు, మంచి మర్యాదలు గాలిలో పనిచెయ్యవు. రూల్ ప్రకారం రూంగ్టాని ధిక్కరించడం నేరం. అతడు ప్రయాణికులందరినీ తన కంగారు వల్ల చంపేసినా సరే నేను అడ్డుపడకూడదు. రూలు అతిక్రమించి ఆ రోజుని అందరినీ కాపాడాను. రూల్స్ ధిక్కరించడం, ఆ సమయానికి నా మనసు చెప్పినట్టు చేసేయడం నా స్వభావం చిన్నప్పటి నుంచి. అంచేతే నిత్య జీవితంలో నేనందరికీ పెద్ద సమస్యనైపోతూ వచ్చాను. విమానం ఎగురుతున్నప్పుడు అది ప్రత్యేక లోకం. నేలకు దానికి సంబంధం లేదు. అప్పుడు నేను రాజుని. నేనక్కడ ఎప్పుడూ తప్పు చెయ్యను. నేల మీద దిగిన తర్వాత చేసేవన్నీ తప్పులే. తన్ను చూసి కూడా ఉషని వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళిపోయాడా రోజు రావు. ఆ విషయమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని కమలకి తెలుసు. కానీ రావు స్పష్టంగా క్షమార్పణలాగా చెప్పలేదు. తను అంతమంది ప్రాణాలు ఆ రాత్రి కాపాడాడు కనుక సొంత భార్యని అలక్ష్యం చేసి ఉషని వాటేసుకోవడానికి తనకి అధికారం ఉన్నట్టు తన చేతలు సమర్థించుకుంటున్నాడని కమల తిక్కగా అనుకుంది. కనీసం ఆమె అలా అనుకుంటున్నట్టు రావు కనిపించింది. ఒక జాలి నవ్వు ఆమె వైపు ప్రసరించాడు. అందులోని ఆప్యాయతకి ఆమె చెక్కులు ఎర్రబడ్డాయి. హెడ్ మాస్టర్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఆడది సాటి ఆడవాళ్లని నమ్మదు. తన మొగుడుతో చనువుగా ఉండే ఆడవాళ్లని అసలే నమ్మదు. మొగుణ్ణెప్పుడూ నమ్మదనుకో. రావు కథ పూర్తి చేశాడు. ఉష నిద్రపోయింది.
తను హోటల్కొచ్చాడు. గదిలో కూర్చుని రాశాడు. జరిగిందంతా రాయలేదు. తను క్రమశిక్షణ తప్పానని, కెప్టెన్ రూంగ్టాని అవమానించి అతన్ని కొట్టి కంట్రోల్స్ తన చేతిలోకి తీసుకున్నానని, ఆ నేరానికి ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని అతి క్లుప్తంగా రాశాడు. తాను చేసిన పనికి కెప్టెన్ రూంగ్టాని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నానని కూడా రాశాడు. 4 గదుల అవతలున్నాడు రూంగ్టా. రావు వెళ్ళాడు. తలుపు మూసి ఉంది. మెల్లగా తట్టాడు. సమాధానం రాలేదు. గడియారం వంక చూసుకున్నాడు. రాత్రి 2 అయింది. ఇప్పుడెందుకు లేపడం అనుకున్నాడు. వెనక్కి తిరుగుతుంటే కమిన్ అని గొంతు వినిపించింది. మధువుతో బరువెక్కిన గొంతు. తలుపు తెరిచి లోపలికెళ్ళాడు రావు. రూంగ్టా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమయ్యా హీరో? ఆ గొంతులో ఎత్తిపొడుపు లేదు. రూంగ్టా అతని వంక ఎంతోసేపు చూశాడు. రావుకి అతని మనస్థితి అర్థం కాలేదు. బాగా తాగినా శృతి మించలేదు రూంగ్టా. మెత్తగా చిరునవ్వు నవ్వుతూ రావు తను రాసిన క్షమాపత్రం అతని చేతిలో పెట్టాడు. రూంగ్టా ఒక క్షణం అతని వంక చూశాడు. మెల్లగా చదివాడు. మాట్లాడకుండా దీపం వంక చూస్తూ ఒక్క క్షణం కూర్చున్నాడు. చటుక్కుని ఆ కాగితం చింపి బుట్టలో పారేశాడు. రావు వంక తిరిగి శూన్యంగా చూశాడు. మెల్లగా అతని పెదవుల మీద ఎంతో బరువైన చిరునవ్వు అంతులేని విషాదంతో మొలిచింది. రావ్, నాతో ఒక పెగ్గు వేస్తావా, లేక అలసిపోయావా? రావు కూర్చున్నాడు. తనే సీసా తీయబోతుంటే రూంగ్టా ఆపాడు. నో నో, నువ్వు నా అతిథివి. రూంగ్టా విస్కీ గ్లాస్లో పోశాడు. రావు తీసుకున్నాడు. చియర్స్ అన్నాడు. మౌనంగా తన గ్లాస్ ఎత్తి ఒక్క గుక్కలో తాగేశాడు రూంగ్టా. రావుకి ఇబ్బందిగా ఉంది. గ్లాస్ కింద పెట్టి రూంగ్టా మెరుస్తున్న కళ్ళతో అన్నాడు రావు వంక చూస్తూ. రావ్, నీకింత ఔదార్యం ఎలా వచ్చింది? 80 లక్షలు విలువ చేసే విమానం కాపాడావు. విలువ కట్టడానికి వీల్లేని 80 ప్రాణాలు కాపాడావు. పైగా నా దగ్గరకొచ్చి క్రమశిక్షణ తప్పినందుకు ఏ శిక్షైనా అనుభవిస్తానని కాగితం రాసిచ్చావు. నన్ను గట్టి దెబ్బే కొట్టావు. 4 రోజుల దాకా వాపు తగ్గదు. రేపు మెడ బిగిసిపోతుంది. మరింత బాధ పెడుతుంది. కానీ నాకు తగలవలసిందే. ఆ సమయంలో నాకు నిజంగా మతిపోయింది. కంగారు పడిపోయాను. ఆ ఎర్రదీపం అసలు నాకు కనబడలేదు. అదీకాక ప్రయాణికులు, నేను, నువ్వు అందరూ చచ్చిపోవడం ఖాయం అన్న నిర్ణయానికి వచ్చేశాను. అయినా అహం, అందరితో చచ్చిపోవడానికి నాకు హక్కుందనుకున్నాను. ఊహలు అహం కలగాపులగమైపోయాయి. నువ్వు కలగజేసుకున్నావు. కంట్రోల్స్ తీసుకున్నావు. కింద పడి లేచాను. నిన్ను తోసేద్దామని కోపంగా లేచాను. కొండవాలు జర్రున కిందికి పోతోంది. విమానం పైకి లేచింది. ఎర్రదీపాన్ని దాటేసింది. ఒక ఇంజన్ పనిచెయ్యని విమానాన్ని ఎంత ఒడుపుగా, ఎంత ఆత్మస్థైర్యంతో నువ్వు అదుపులో పెట్టావో చూశాను. పిట్టలా ఎంత చల్లగా తిప్పావు విమానాన్ని. తిప్పుతూనే దింపావు. ఒక పక్క చక్రాల మీద దిగిన విమానాన్ని ఎంత సున్నితంగా సరిచేశావు. నీ వంకే చూస్తున్నాను. నీ కళ్ళలో తీక్ష్ణత తప్ప మరొకటి లేదు. అప్పుడు అర్థమైంది నాకు. నువ్వు కొట్టిన దెబ్బలో పొగరు లేదు, అహంకారం లేదు, నా మీద కక్ష కానీ ఈసు కానీ లేదు. గత్యంతరం లేక కొట్టావు. ఇంత నిబ్బరం నీకుందని నేననుకోలేదు. నువ్వందరితోటి చలోక్తులు చెప్తూ జులాయిగా బాధ్యత తెలియకుండా తిరిగే మనిషివని అంతవరకు నా నమ్మకం. ఆ కులాసా వెనక, ఆ తేలికతనం వెనక ఎంత లోతుందో ఆ 5-6 నిమిషాల్లో నాకు అర్థమైంది. రావు ఈ పొగడ్తకి చాలా ఇబ్బంది పడిపోయాడు. రూంగ్టా ముఖం వంక చూడలేకపోయాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద పెద్ద అద్దంలో తన ప్రతిబింబం అతనికి కొత్తగా కనపడింది. చటుక్కున అది హెడ్ మాస్టర్ గారి ముఖంగా మారిపోయింది. అవే చల్లని చూపులు, లోకమంతా తెలిసి అమాయకంగా కనపడే చూపులు. ఆ చిరునవ్వు ఆయనదే. కానీ హెడ్ మాస్టారు ఎంతగా తనలో భాగమైపోయాడో అతనికి అప్పుడు అర్థమైంది. కానీ తను హెడ్ మాస్టర్ ఎన్నటికీ కాలేడు. ఆయన తనలాగా ఎన్నడూ ఇరుకుల్లో పడరు. పడ్డవాళ్ళని అతి తాపీగా ఇరుకులోంచి బయటపడేస్తారు. తనలో ప్రవేశించి ఆయన తను ఇరుకుల్లో పడ్డప్పుడు ఎన్నోసార్లు కాపాడారు. ఆ రాత్రి కూడా ఆయనే తన్ను ఆవేశించాడు. రావ్, నేనింక పైలట్గా పనికిరాను, రిజైన్ చేసేస్తున్నాను. నాన్సెన్స్ అన్నాడు రావు. రూంగ్టా మెత్తగా నవ్వాడు. రావ్,
యుద్ధంలో పైలట్గా పనిచేసిన వాణ్ణి, ఎన్నో అపాయాలు దాటి బతికినవాణ్ణి. పైలట్ గుండె ఎలా ఉండాలో, నరాలు ఎలా పనిచేయాలో, అపాయం ఎదురైనప్పుడు ఎంత తాపీగా బుర్ర పనిచేయాలో నాకు అనుభవమే. ఆ లక్షణాలు నాలో లోపించాయి. విమానం అల్లల్లాడినప్పుడు కాళ్ళకి చెమట పట్టి చల్లబడిపోతే ఇంక విమానం నడపడానికి ఆ వ్యక్తి పనికిరాడు. రేపు చైర్మన్ని కలుసుకుని ఎగ్జిక్యూటివ్ శాఖలోకి మార్చమని అడుగుతాను. మార్చకపోతే రాజీనామా ఇచ్చేస్తాను. రూంగ్టా చెప్పింది నిజమని రావుకి తెలుసు. అతడు నిట్టూర్చాడు. రూంగ్టా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. క్షమించు, ఇంక నిద్ర ముంచుకొస్తోంది. కావాలంటే నువ్వు కూర్చో, ఇంకో సీసా ఉంది. నువ్వు నా వద్దకు వస్తావనుకోలేదు, వచ్చావు, అదే సంతోషం. రావు గుడ్ నైట్ చెప్తుంటేనే రూంగ్టా నిద్రపోయాడు. కమల అతని వంకే చూస్తోంది. అతని చెయ్యి ఆమె నడుము చుట్టింది. ఆమె బెదురుతూ ఇటు అటు చూసింది. ఎయిర్ హోస్టెస్లు ఇద్దరూ ఎక్కడో అవతలున్నారు. ప్లేన్ దిగుతోంది. బెల్ట్ లేదుగా ఇక్కడ అని రావు ఆమె నడుము గట్టిగా పట్టుకున్నాడు. పాపం, ఆ ఎయిర్ హోస్టెస్లకి ఈ అదృష్టం పోయింది ఈ రోజున నా మూలంగా అంది కమల. కానీ ఆ మాటల్లో ఎత్తి పొడుపు ధ్వనించలేదు. చక్రాలు రన్వేకి తగిలి విమానం ఒక్కసారి ఎగిరినప్పుడు ఆమె ఊపిరి గొంతులో అడ్డుపడింది. భర్త చెయ్యి తన నడుం చుట్టూ ఉన్నందుకు మనస్సులో ఎంతో కృతజ్ఞత, సంతృప్తి నిండిపోయాయి. మెల్లగా విమానం ఆప్రన్ వైపు సాగుతుంటే రావు చెయ్యి తీసేశాడు. ఏలూరుకి టాక్సీలో వెళుతున్నప్పుడు రావు జేబులోంచి తన చిన్న డైరీ తీసి మొదటి పేజీ తిప్పి కమలకి చూపించాడు. ఆ డైరీ ఆమె ఎప్పుడూ తెరిచి చూడలేదు. ప్లాస్టిక్ పొర కింద ఒక పాత ఫోటో ఉంది. ఎవరు? హెడ్ మాస్టర్. ఏలూరు వెళ్లేదాకా ఫోటో వంక చూస్తూ కూర్చుంది కమల. మాస్టారి శవం హాల్లో ఉంది. కాళ్ల వద్ద భార్య కూర్చునుంది. కాస్త దూరంలో జనార్దన్ రావు గారు, ఆయన కుమార్తె నాగుమణి ఉన్నారు. రావుని శూన్య దృక్కులతో చూసింది మాస్టారి భార్య. ఏడుపుకి కూడా అతీతమైన దిగులు ఆ చూపుల్లో ఉంది. సుబ్బారావు కదూ అన్నారు జనార్దన్ రావు గారు అతన్ని ఆనవాలు పడుతూ. నాగుమణి అతని వంక చిత్రంగా చూసింది. అందులో ఆప్యాయత మెదిలింది. సుబ్బారావు? సూర్యారావు, అదే మాస్టర్ కొడుకు. ఇంకా 3 రోజుల దాకా రాడు. రేపు దహనం చేయకపోతే పాడైపోతుందన్నాడు డాక్టర్. ఏం చేయడానికి పాలుపోవడం లేదు అన్నారు జనార్దన్ రావు గారు. రావు మాస్టారి భార్య వద్దకు వెళ్ళాడు. కమల ఆమె పక్కకు వెళ్ళి కూర్చుంది. అమ్మగారు, కొరివి నేను పెడతాను, మీకేమన్నా అభ్యంతరమా? మీ బిడ్డలాంటివాణ్ణి అన్నాడు పూడిపోతున్న గొంతుతో. ఎంతసేపో అర్థం కానట్టు అతని వంక చూసింది ఆ ఇల్లాలు. ఆఖరికి నీ ఇష్టం బాబూ అంది. జనార్దన్ రావు గారు అన్ని ఏర్పాట్లు చేశారు. శవాన్ని తీసుకుపోతుంటే మాస్టారి భార్యకి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది. రావు చనిపోయిన మాస్టారి ముఖం వంక ఒక్కసారి కూడా చూడలేదు. చూడ్డానికి మనసు రాలేదు. మాస్టారి సజీవమూర్తే అతని మనసులో మిగలాలి. ప్రాణం లేని, తళుకు లేని మృతముఖాన్ని అతను చూడలేడు. పరిచితమైన వీధి మలుపులు అతన్ని మోగగా పలకరించాయి. కాలవ, పడవల రేవు, చీకటితోటే స్నానానికొచ్చి వెనక పక్క నుంచి పడవల్లోకి ఎక్కి అరటిపళ్ళు, బెల్లపచ్చులు దొంగిలించిన రోజులు, మరీ చిన్నతనపు రోజులు. ఆ తర్వాత కొవ్వూరు పంపింది అమ్మ, హైస్కూల్ చదువుకి, హెడ్ మాస్టర్ దగ్గరికి. అతను నాన్నగారికి మంచి స్నేహితులట. విపరీతమైన తన అల్లరి చూసి అమ్మ ఎంతో దిగులు పడేది, తాను ఎన్నటికైనా బాగుపడతాడా అని. హెడ్ మాస్టర్ ఇంట్లోనే పక్క గదిలో తన మకాం, 3 సహాధ్యాయులతో. ఎవరన్నా అధికారం ప్రదర్శిస్తే తిరగబడే స్వభావం. మొదట్లో మాస్టర్ అంతుపట్టలేదు అతనికి. సగం నెరిసిన తల, పలచగా కత్తిరించిన బూడిద రంగు మీసం, బంగారు కళ్ళజోడు. రాత్రి 10 అయినా 11 అయినా అరుగు మీద కూర్చుని ఏదో చదువుతూ ఉండేవారు. ఓ రోజున సర్కసు 2వ ఆటకి పోయొచ్చాడు రహస్యంగా. 3 సహాధ్యాయులు బుద్ధిమంతులు. వాళ్ళు 2వ ఆటకి సర్కస్కి వెళ్లరు. తనను గురించి మాస్టర్కి చెప్పరు కూడా. కానీ పొద్దున్న గోదావరికి స్నానానికి పోయేసరికి మాస్టర్ అడిగారు, ఏరా సర్కస్సు బావుందా అని. కంగారు నుంచి తేరుకుని తను వెళ్ళలేదని బుకాయిద్దామని నిర్ణయించుకునేసరికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గ్రహించాడు, ఆయన ముఖంలోకి చూస్తూ అడిగితే తను అబద్ధం చెప్పలేడు అని. చితి మండుతోంది.
కాలువ గట్టున పచ్చిక మీద జనార్దనరావు గారు తను. అంత స్పష్టంగా ఆలోచించగలిగిన వ్యక్తి, దానికి తోడు అంత హృదయం ఉన్న మనిషి నా ఎరికలో మరొకడు లేడు. అమ్మాయి చదువు కోసం నేను ఏలూరు మార్చాను ప్రాక్టీసు. ఆయన రిటైర్ అయి ఇక్కడే స్థిరపడ్డారు. కొడుకు పై చదువులకి పైదేశాలు పోయాడు. ఇంక కొవ్వూరులో ఎవరున్నారు? ప్లీడర్ గారు, నాకు చిన్న ఇల్లు చూసి పెట్టండి. నాకు మా ముసిల్దానికి అద్దె అట్టే ఇచ్చుకోలేము అన్నాడు. ఈ ఇల్లు నేనే కుదిరిచ్చాను. రోజూ కలిసేవాళ్ళం. అమ్మాయి అంటే ప్రాణం ఇద్దరికి. నాగుమణికి పెళ్ళయిందా అండి? సందేహిస్తూనే అడిగాడు. జనార్దనరావు గారు అతని వంక చిరునవ్వు నవ్వుతూ చూశాడు. కాకుండా ఎలా ఉంటుంది? నీ వయసుది. నిన్ను దాన్ని కూడా ఆయనే కాపాడాడు ఆ గొడవ అయ్యాక. నిన్ను అన్ని విధాలా నాశనం చెయ్యాలని నేనెంత పట్టుదలగా ఉన్నానో అదంతా మహా చమత్కారంగా వదలగొట్టేశాడు. నీకే కాదు, మా అమ్మాయికి మంచిదే అయింది. జనార్దనరావు గారు బ్రహ్మసామాజికులు, భోగం వాళ్ళు. ఈయన బిఎల్ పాస్ అయి పెళ్లి చేసుకుని చెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి వృత్తి మానిపించేశాడు. నాగుమణి పెద్ద కూతురు, మా క్లాసే. ఎప్పుడూ మా నాన్నారు అంటూ ఆయన గురించి గొప్పలు చెప్పేది. ఆయన తరచూ ఉపనిషత్తుల్లోంచి సూక్తులు ఉదహరిస్తూ తన శృతపాండిత్యం ప్రదర్శించేవాడు. సవర్ణ హిందువులందరికీ ఆయనంటే వెటకారం. మా తెలుగు మాస్టర్ ఆయన మీద ఎన్నో చలోక్తులు విసిరేవాడు. రామనాథం, సాంబు స్కూలు వదిలిపెట్టాక ఆడపిల్లల వెనకాల నడుస్తూ ఎన్నో విసుర్లు విసిరేవారు. లీడర్ గారికి నా అన్నారెవరో చెప్పడం కష్టం. ఎంతమందిలోంచి చేరుకోవాలో. ఊరి పెద్దల్లో చేరాలని పాపం ఆయన తాపత్రయం. ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. నాగుమణి కోపం అహంకారంతో వినేది. తమందరినీ పురుగుల్ని చూసినట్టు చూసేది. ఒకనాడు తెలుగు మాస్టర్ స్టాఫ్ రూంలో వెటకారంగా అన్నాడు, భారతంలో ప్రముఖులంతా ఏ తల్లికో ఏ తండ్రికో పుట్టిన వాళ్లే. మన ఊళ్ళో కొందరు ప్రముఖులు అంతే. అప్పుడే స్టాఫ్ రూంలోంచి వచ్చారు హెడ్ మాస్టర్. తెలుగు మాస్టారు ఆయన్ని చూడలేదు. చల్లగా చిరునవ్వు నవ్వుతూ అన్నారు, మీ తండ్రి నా తండ్రి ఎవరో ఖచ్చితంగా మనం మాత్రం ఏం చెప్పగలం మాస్టారు? మన అమ్మలు చెప్పిన మాట ఒక్కటే మనకు ఆధారం. తండ్రి ఎవడైతేనే మనం ఎలాంటి వాళ్ళం అన్నది ముఖ్యం. ఫలాని తండ్రి కొడుకైతే మనకు ఒలికింది లేదు, కాకపోతే పోయినది లేదు. ఆ సాయంత్రం జనార్దనరావు గారి ప్రసంగం స్కూల్లో. హెడ్ మాస్టారే పిలిచారు. తక్కిన మాస్టర్లెవ్వరికీ ఇష్టం లేదు. ఆ రోజుని జనార్దనరావు గారి మీద, హెడ్ మాస్టారి మీద మాకందరికీ ఎంతో తిక్కపుట్టుకొచ్చింది. జనార్దనరావు గారు ప్రసంగం ప్రారంభించగానే మేము అల్లరి మొదలెట్టాం. ఆయన కాస్త చిరాకు పడ్డారు. హెడ్ మాస్టారు ఏమీ అనకుండా కుర్చీలో అలాగే కూర్చున్నారు. జనార్దనరావు గారి ధోరణి కుంటుపడింది. ఆయన చెప్పదలుచుకున్నది చెప్పలేకపోయారు. మేము చెప్పనివ్వలేదు. ఆఖరిని హెడ్ మాస్టర్ లేచారు. ఒక్క అర నిమిషం అలాగే నిలబడ్డారు. మేం గుండెలు కొట్టుకుంటూ ఎదురుచూసాం ఏం చెప్తారో అని. మెల్లిగా వినిపించని గొంతుతో అన్నారు, మనందరి తరఫున జనార్దనరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన చెప్పిన దానికి కాదు, మనలందరినీ అంత సహనంతో చూసినందుకు. ఆయనకి క్షమాపణ కూడా చెప్పుకుంటున్నాను. నేను ఆధ్వర్యం వహిస్తున్న ఒక విద్యా సంస్థలో కుర్రవాళ్లకి సంస్కారం నేర్పలేకపోయినందుకు. ఒక్క క్షణం ఆగారు. ముందు వరుసలో కూర్చున్న మాస్టర్లంతా ముఖాలు ముడుచుకున్నారు. మాకందరికీ హెడ్ మాస్టారి మనసు ఎంతగా నొచ్చుకుందో ఆయన మెల్లిగా ప్రతి అక్షరం తూచి అంటున్నప్పుడే అర్థమైపోయింది. ఆయన మనసు నొచ్చుకోవడానికి కారణం ఎందుకో జనార్దనరావు గారని మా కుర్రతనపు తర్కానికి తోచింది. దానికి తోడు అందరం వెళ్ళిపోతున్నప్పుడు నాగుమణి తండ్రితో మమ్మల్ని గురించి నానా మాటలు అంది. కోతిమూక అంది, జులాయి మూక అంది. నాకు నాగుమణి మీద కోపం నషాళానికి అంటింది. ఆమెయే కావాలని హెడ్ మాస్టర్ చేత మమ్మల్ని అందరినీ తిట్టించినట్టు. జనార్దనరావు గారి మీద కూడా కోపం రాలేదు, కేవలం నాగమణి మీదే. హెడ్ మాస్టారి మాటల్ని ఆమె మహాదారుణంగా వ్యాఖ్యానించింది. ఒంటరిగా ఆమె దొరికినప్పుడు వెలయాలా నీ విలువెంత అని పాటలాగా పాడడం ప్రారంభించాను. ఆమె ముఖం ఎర్రబడిపోయేది. కానీ మాస్టర్లెవ్వరికీ
ఆమె నా మీద ఫిర్యాదు చెయ్య తన మీద సానుభూతి చూపే మాస్టర్లెవ్వరూ లేరనుకుందేమో. హెడ్ మాస్టర్కి చెప్దామంటే నేను ఆయన ఇంట్లోనే ఉంటున్నాను. ఆఖరికి ఒకనాడు అతి వెటకారంగా నవ్వుతూ, కుక్కలు మొరిగితే ఏనుక్కి లెక్క అంది. ఆఖరి క్లాసు. హిస్టరీ మాస్టారు శ్రోత్రియుడు, సాధువు. ఎప్పుడూ కొంటె ప్రశ్నలు వేస్తూ ఉండేవాళ్ళం. ఆయన సమాధానం చెప్పలేక తలకిందులైపోయేవాడు. కృష్ణదేవరాయునికి ఉంపుడు కత్తెలు ఎందరని అడిగాడు సాంబు. నేనే అడిగిచ్చాను. ఆయన ముఖం కందగడ్డైపోయింది. ఆయనకి రాయలంటే అమిత గౌరవం. క్లాసులో ఏదో పెద్ద అనాచారం జరిగిపోయినట్టు బాధపడ్డాడు. అదృష్టవశాత్తు బెల్ కొట్టారు. టక్కున లేచి వెళ్ళాడు అవతలికి. అంతలో గుర్తొచ్చినట్టుంది, ఆడపిల్లల అవతలికి వెళ్లే వరకు ఆఖరి క్లాస్ తీసుకున్న టీచర్ ఆగాలి. ఆయన గుమ్మం అవతల ఆగినట్టున్నాడు. నేను చూడలేదు. మగపిల్లలంతా దొమ్మిగా అవతలికి పోతుంటే ముందు బెంచిలో ఆడపిల్లలు 4 ఆగారు. నేను ఆఖరికి మిగిలాను. అప్పటికేం ఉద్దేశం లేదు, ఊరికేనే ఆగాను. నన్ను చూసి వెటకారంగా నవ్వింది. నాకు తిక్క పుట్టుకొచ్చింది. ఆడపిల్లలు అవతలకు కదులుతున్నారు. ఆఖర్ని నాగుమణి, ఆమె వెనుక నేను. చటుక్కున ఆమె జడ పట్టుకు లాగాను. కెవ్వుమని అరుస్తూ ఆమె నా మీద పడిపోయింది. నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాను. ఎందుకు పట్టుకున్నానో నాకే తెలీదు. బుర్ర పనిచేయలేదు. అంతా ఏదో కలలో జరిగినట్టు జరిగిపోయింది. ఆడపిల్లలంతా గొల్లుమన్నారు. మాస్టారు అంటూ అరిచారు. మాస్టారు గుమ్మంలోకి వచ్చి, ఒరే 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 తుంటరి వేధావా అన్నారు. చటుక్కుని వదిలేసి ఒకటే పరుగు మాస్టారు పక్క నుంచే. గోదావరి గట్టు వెంట దిక్కు తెలియకుండా పరిగెత్తాను. రైలు వంతెన వంక ఎక్కి రాజమండ్రి వైపు పరిగెత్తాను. ఎందుకో తెలీదు, వెనకాల రైలేదో వంతెనెక్కింది. నన్ను తరుముకొస్తోంది. అపాయం నుంచి పారిపోవడానికి దిక్కు తెలియకుండా పరిగెత్తాను. గోదావరి స్టేషన్ చేరేదాకా నేనెక్కడున్నానో కూడా గుర్తులేదు. గుండెలు ఒకటే కొట్టుకుంటున్నాయి. ప్లాట్ఫామ్ చివర చతికిల పడ్డాను ఊపిరి అందుకోవడానికి ప్రయత్నిస్తూ. కొన్ని యుగాలు గడిచిపోయినట్టు అనిపించింది. కానీ నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి 10 కూడా కాలేదు. చీకట్లో గోడ పక్క నిలబడి వింటున్నాను. జనార్దన్ రావు గారు ముందు గదిలో హెడ్ మాస్టర్తో ఆవేశంతో చెప్తున్నారు. అటువంటి తుంటర్లకి పుట్టగతులు లేకుండా చేసేయాలండి, రస్టికేట్ చేసేయాలి. చేసేస్తానండి. వేధవకి ఇంకెక్కడ అడ్మిషన్ లేకుండా రాసి పారేస్తాను. హిస్టరీ మాస్టర్ రిపోర్టు రానివ్వండి అన్నారు హెడ్ మాస్టర్. నాకు ముచ్చెమటలు పోశాయి. కాళ్లల్లో సత్తువ పోయింది. గోడ పక్కనే చతికిల పడ్డాను. జనార్దన్ రావు గారు వెళ్ళిపోతూ నన్ను చూడలేదు. నేను అసలు ఆ ప్రాంతాన ఉన్నానని ఆయన అనుకోనుండరు. కాంపౌండ్ గేటు దాకా ఆయన్ని సాగనంపి తిరిగి వస్తూ చూశారు నన్ను హెడ్ మాస్టర్. ఆగారు. లేచాను. చెళ్ళున చెంప మీద కొట్టారు. తూలి పడిపోయాను. మళ్ళీ లేవలేకపోయాను. ఆయన ఆత్రంగా దగ్గరగా వచ్చారు. నేను లేవలేదు. మెల్లిగా ముఖం ఎత్తి ఆయన వంక చూశాను. ఆయన ముఖం చీకట్లో నాకు అగపడలేదు. నా ముఖం మీద వీధి దీపం పడుతున్నట్టుంది. ఆయన చూశారు. అతి మెల్లిగా అన్నారు, పోయి పడుకో. ఆ తర్వాత ఏం గుర్తుకొచ్చిందో, అన్నం తిన్నావా అని అడిగారు. నేనేమీ మాట్లాడలేదు. లోపలికి రమ్మన్నారు. బొమ్మలా నడిచి వెళ్ళాను. ఇదిగో వేధవ అన్నం తినలేదనుకుంటాను, కాస్త మజ్జిగ అన్నం పెట్టు అన్నారు భార్యతో. ఆమెకి గొడవ తెలుసో లేదో నాకు అర్థం కాలేదు. నేను వద్దన్నాను. ఏడ్సావు, తిను అన్నారు హెడ్ మాస్టర్. తింటూ ఆయన ముఖం వంక చూశాను. పాపుల్ని జాలి తలిచి మన్నించే దేవతా విగ్రహంలా కనిపించారు ఆయన ఆ క్షణంలో. భోజనం చేశాక యువతలకొచ్చాను. ఆయన పడకుర్చీలో పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. కాస్త దూరంలో నిలబడ్డాను. ఎన్నో చెప్పాలనుకున్నాను. ఏం చెప్పాలో తోచలేదు. పోయి పడుకో అన్నారు నా వంక ఒక్క క్షణం చూసి. మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాను. నా సహాధ్యాయులు గుసగుసలాడుకున్నారు నన్ను చూసి. తర్వాత నిద్రపోయారు. నాకు నిద్ర పట్టలేదు. అర్థం లేని ఆందోళన, అంతులేని ఆలోచనలు. నాగుమణికి క్షమార్పణ చెప్పాలి. నన్ను ఎలాగా రస్టికేట్ చేస్తారు. అప్పుడు నడివీధిలో నిలబడి నాగుమణిని గట్టిగా వాటేసుకుంటాను. అసలు ఎందుకు ఆమెను పట్టుకున్నానిలా? హెడ్ మాస్టర్ నన్నేం చేయదలుచుకున్నారో. స్కూల్ అంతా అల్లరైపోయింది. నన్ను చూసి అందరూ నవ్వారు. రైలు వంతెన మీదెక్కి దూకేస్తాను. ఈదుకుపోతాను. ఎక్కడికి? అంతా నన్ను ఎద్దేవా పట్టిస్తారు. ఎందుకు చేశాను ఈ పాడు పని? నన్ను చూసి నవ్విన వాళ్ళని బ్లేడు పెట్టి గీరేస్తాను. అమ్మ గోలెట్టేస్తుంది ఈ సంగతి తెలిస్తే. పారిపోతాను.
కనిపించకుండా పారిపోతాను. రాత్రి కలత నిద్రలో దిక్కు తెలియకుండా పారిపోతూనే ఉన్నాను. మర్నాడు పొద్దున్న గోదావరికి స్నానానికి పోలేదు. గది దాటి బయటికే పోలేదు. తలుపు దగ్గరగా వేసుకుని కూర్చున్నాను. నా రూమ్మేట్స్ నన్ను పలకరించలేదు. నేనేదో అపాయకరమైన జంతువునన్నట్టే చూశారు నా వంక. అందులో కొంత సానుభూతి, కొంత భయం, కించిత్తు వెటకారం లేకపోలేదు. అవతల అరుగు మీద హిస్టరీ మాస్టర్. వాడిని ఏం చేసినా పాపం లేదండి, తుంటరి వేధవా. పబ్లిక్ క్లాసులో హారి వీడి దుంపదేగా, ఎంత ధైర్యం వీడికి, వాణ్ణసలు. తలుపు సందులోంచి చూస్తున్నాను. హిస్టరీ మాస్టారు 3 పేజీల రిపోర్ట్ రాశారు. హెడ్ మాస్టారు చదువుతున్నారు. మొదటి పేజీ చదివి తక్కిన 2 పేజీలు తిప్పేశారు ఊరికే. సరే మాస్టారు, పైకి రాస్తాను అన్నారు. 3 రోజులు, 4 రోజులు, వారం. రోజు సాయంత్రం జనార్దన్ రావు గారు వచ్చి అడుగుతారు, ఏమిటి మాస్టారు, ఇంత దారుణం చేసిన కుర్రవాడి మీద చర్య తీసుకోకపోతే ఇంకా స్కూల్లో క్రమశిక్షణ ఏమి నిలబడుతుంది? మీ రిపోర్టుకి ఇంకా సమాధానం రాకపోవడం ఏమిటి? రెట్టేపండి. ఆఫీస్ ఒక్కటి సవ్యంగా పనిచేస్తోందా మన దేశంలో? మనం పంపించేవన్నీ బుట్టదాఖలు చేసి పారేస్తారు. రిమైండర్ రాయండి. వాడిని సర్వనాశనం చేస్తే కానీ ఈ కుర్రకారుకు బుద్ధి రాదు. రాస్తానండి, ఇవాళే రాసేస్తాను. డిఈఓకి ఒక కాపీ కూడా పెడతాను. రోజు పొద్దున హిస్టరీ మాస్టర్ వస్తారు. ఏం చేశారు అంటూ అదే సమాధానం చెప్తారు హెడ్ మాస్టారు. నేను వింటూ ఊహించుకుంటాను. హెడ్ మాస్టారు రిమైండర్ రాస్తారు, పోస్టులో పడేస్తారు. సాయంత్రం మెయిల్లో ప్రయాణిస్తుంది ఏలూరికి. డిఈఓ చదువుతాడు. అమ్మని పిలిచి చెప్తాడు. అమ్మ ఎంత తలకిందులైపోతుందో. అసలు ఉత్తరం ఏలూరు చేరకూడదు. నిడదవోలు చేరకుండానే రైలు పడిపోతుంది. టపా పెట్టి అంటూ పోతుంది. ఉత్తరాలన్నీ కాలిపోతాయి. లేకపోతే డిఈఓ ఆఫీసులో గుమాస్తా చూసి చదువుతాడు. చిన్నప్పుడు ఇలాంటి ఇరుకులోనే పడుంటాడు. అతని గుండె కరిగిపోతుంది. ఆ రిపోర్టు తగలబెట్టి పారేస్తాడు. 4 రోజులు నాగుమణి కూడా క్లాసుకు రాలేదుట. నా గుండెలో తప్పు చేసిన వెలితి. ఆమెను తలుచుకుంటేనే నాలో ఏదో ముడుచుకుపోతుంది. 10 రోజుల తర్వాత ఒకనాడు ఉదయమే హిస్టరీ మాస్టారు చాలా చిరాగ్గా వచ్చారు. హెడ్ మాస్టార్తో అన్నారు, ఏమిటిది మాస్టారు, మీరు అసలు వాడి మీద రిపోర్టే పంపలేదుట? క్షణం ఆలోచించి హెడ్ మాస్టర్ అన్నారు, అదే ఆలోచిస్తున్నానండి, పంపనా వద్దా అని. ఇలాంటి లుచ్చాని పుండాకోర్ని దండించకుండా వదిలిపెడితే ఇంకేమన్నా ఉందా అండి? మాస్టారు, వాడేమన్నా చైనావాడా అండి మనం అంత కక్ష కట్టడానికి? కుర్ర వెధవా ఏదో ఆవేశంలో ఓ తప్పు చేసి పారేశాడు. అదేమిటి మాస్టారు అలా అంటారు? అలా అయితే ఇక మంచి మర్యాద. మాస్టారు, వేలాది సంవత్సరాలు ఘోర తపస్సు చేసి బ్రహ్మను సంధానం తప్ప మరొక లక్ష్యం లేదనుకున్న మహర్షులే ఒక్క అప్సరస కనబడేసరికి గోచీలోడ తీసుకుని వెనకబడ్డారంటే వీడొక లెక్క అండి. మీ సంగతి నాకు తెలియదు కానీ మాస్టారు, పిటపిటలాడుతున్న ఆడపిల్ల పక్క నుంచి పోతుంటే ఆమె వంక చూడకుండా ఉండలేను. సంఘం, సంసారం, నీతి, నియమం రాక్షసుల్లాగా నా మనస్సుని అరికట్టకపోతే చటుక్కుని వాటేసుకునేవాడిని ఈ వయసులో కూడా. ఎటొచ్చి అలా చేస్తే ఆ అమ్మాయి సంగతి దేవుడెరుగు. నాకు తీరని నష్టం కలుగుతుందని నాకు తెలుసు గనక ఆ పని చెయ్యను. వాడికి ఆ విచక్షణ లేదు పాపం. ఏదో చేసేశాడు. ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడో దేవుడికి ఎరుక. ఇక జన్మలో ఇటువంటిది కాదు కదా, ఎటువంటి తప్పుడు పని చెయ్యడు. ఈ దెబ్బతో వాడు మామూలు మనిషి అవుతాడు, మంచి మనిషి అవుతాడు. వాడికి అవకాశం లేకుండా చేసి మనం కక్షగట్టి వాడిని దుంపనాశనం చేశామంటే వాడికి ఇప్పుడున్న విచక్షణ కూడా పోతుంది. ఇంతవరకు వాడు పడ్డ బాధలు చాలు మాస్టారు. అంతకన్నా పెద్ద శిక్ష మనం ఏమీ విధించలేం. మీరే చూడండి. హెడ్ మాస్టారు తలుపు తోస్తారని నేను అనుకోలేదు. గుమ్మం పక్కన కూలబడిపోయి కూర్చున్నాను. మోకాళ్ల మీద తలపెట్టి తల ఎత్తలేకపోయాను. అలాగే భూమిలోకి కనిపించకుండా మాయమైపోతే బాగుండేది అనిపించింది. హిస్టరీ మాస్టారు చూశారు. మెల్లిగా ఇద్దరూ అవతలికి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం ప్లీడర్ గారు వచ్చారు. రోజు ఆయన ఆవేశం కాస్త తగ్గుతున్నట్టు అనిపించేది నాకు. హెడ్ మాస్టారు ఆయన్ని కూర్చోపెట్టి వేదాంత చర్చలోకి దింపేవారు. రాజకీయాలు మాట్లాడేవారు. క్రమంగా ఆయన కూతురికి జరిగిన అవమానాన్ని గురించి కాక రావడంతోటే ఏదో చర్చ ప్రారంభించేవారు.
నాకవేవి అర్థమయ్యేవి కావు. అసలు నా మనస్సు అవేవి వినేది కాదు. నన్ను గురించిన ప్రస్తావన ఏమన్నా వస్తుందేమోనని ఆత్రంగా గుండెలు పీకే ఆదుర్దాతో చెవులు అప్పగించి వింటుండేవాణ్ణి. రాత్రి 9 దాకా జస్టిస్ పార్టీ బ్రాహ్మణాధిక్యాన్ని గురించి చర్చ సాగింది. ఆయన వెళ్ళడానికి లేచారు. హెడ్ మాస్టర్ కూడా లేచారు. ప్లీడర్ గారు, ఓ విషయం. నేను సాహసించి ఓ పని చేశాను. అంటే చెయ్యవలసిన పని చెయ్యలేదు. నేను సుబ్బారావు మీద రిపోర్టు పైకి పంపలేదు. హా అన్నారు ప్లీడర్ గారు. నా చెవుల్లో ఒకటే హోరు. ఒత్తిడేదో చటుక్కుని తగ్గిపోయినట్టు. హెడ్ మాస్టర్ ఇంకా చెప్తున్నారు. మీరు ఈ సంగతి పైకి రిపోర్టు చేస్తే నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. నిజంగా నేను ఈ విషయం దాచకూడదు, తప్పే. కానీ మరో దృష్టి నుంచి చూస్తే ఇది తప్పు కాదనిపించింది. ఇదే ఒప్పు అని కూడా అనిపించింది. నా మనసులో ఉన్నది చెప్తాను. నేను ఉపాధ్యాయుణ్ణి. తప్పుదారిలో పడ్డ కుర్రాళ్ళని మంచి దారికి మళ్లించాలి. అంతేగాని వాళ్ళని సర్వనాశనం చెయ్యకూడదు. నేను వెంటనే రిపోర్టు రాసుంటే ఈ పాటికి వాడిని రస్టికేట్ చేసేసేవారు. వాడికి తగిన శిక్షే, నిజమే. కానీ వాడింక మంచిదారిలో పడడు, బరి తెగిస్తాడు. వాడింక ఏం చేసినా మన అదుపులో ఉండడు. రేపొద్దున నడిబజార్లో మీ అమ్మాయిని పట్టుకుని అవమానపరచొచ్చు. మీరు అతన్ని జైల్లో పారేయించవచ్చు. కానీ అమ్మాయి మీద ఏ తప్పు చేయకుండా అన్యాయంగా మచ్చపడుతుంది, అధమం అల్లరవుతుంది. ఈసారి మనం ఉదారంగా క్షమించి వదిలేశామనుకోండి, వాడు మళ్ళీ ఇలాంటి పొరపాటు ఒక్కనాటికీ చెయ్యడు. మీరు పట్టుబడితే నేను రిపోర్ట్ రాయక తప్పదు. మీరు ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అప్పుడు మీరు మంచి ఆవేశంలో ఉన్నారండి. ఆ తర్వాత సంభాషణ నాకు వినిపించలేదు. ఇద్దరూ దూరంగా వెళ్ళిపోయారు. రెండో దారంట బయటపడ్డాను. ఒకటే పరుగు. దమ్ము అందకపోయినా ఆగలేదు. ప్లీడర్ గారి కన్నా ముందు వారిల్లు చేరుకున్నాను. అరుగు కింద చీకట్లో ఆయాసపడుతూ నిలబడ్డాను. కాస్త దమ్ము నిలబడ్డాక తలుపు తట్టాను. ప్లీడర్ గారి భార్య తలుపు తీశారు. ఎవరు బాబూ? ఆమె నా ముఖం ఎరగదు. తల ఉంచుకుని సుబ్బారావు అన్నాను. ఆమె ఊపిరి ఎగబీల్చుకోవడం వినపడింది. ఎవరో పచ్చి రౌడీయో కూనీకోరో అర్ధరాత్రి ఇంటి మీద పడితే భయంతో ఊపిరంతా బయటికి పోయినట్టు. ఇంతలో నాగమణొచ్చింది. నువ్వా? అంది. చాలా పెద్ద తప్పు చేశాను. క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. క్షమించమని నిన్ను అడగడం లేదు. నాకు అధికారం లేదు. క్షమాపణ చెప్పుకుంటున్నాను. నేనంత దారుణం ఎందుకు చేశానో నాకే తెలీదు. నా వెనక గుమ్మం కింద నిలబడి ప్లీడర్ గారంతా విన్నారో ఏమో. నేను వెళ్ళిపోవడానికి తిరిగేసరికి నా ముందున్నారు. నేను పక్కకి తప్పుకున్నాను. ప్లీడర్ గారు పైకి రాలేదు. అక్కడే గుమ్మం కిందే నిలబడ్డారు. మీరు హెడ్ మాస్టారు మాట్లాడిందంతా విన్నానండి. ఒకవేళ మీరు నన్ను రస్టికేట్ చేయించినా మీ అమ్మాయినేమీ అల్లరి పెట్టనండి. ఆమె కేసి కన్నెత్తైనా చూడను. అంచేత మీకు ఆ సంకోచం అక్కర్లేదు. మీ ఇష్టం. మీకేది న్యాయమైందని తోస్తే అలాగే చెయ్యండి. ఆ రాత్రి నేను తిరిగి గదికి వెళ్ళలేదు. స్కూల్ దాకా నడిచి అక్కడ మెట్ల మీద కూర్చున్నాను. అలా అక్కడే నిద్రపోయాను. మర్నాటి నుంచి స్కూల్కి మామూలుగా వెళ్ళాను. నన్నెవ్వరూ ఏమీ అనలేదు. కుర్రాళ్ళు కూడా ఆ సంగతి మర్చిపోయారు. కష్టపడి చదివి ఆ సంవత్సరం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. హెడ్ మాస్టర్కి కృతజ్ఞత చెప్పుకోవడానికి అదొక్కటే మార్గం అనిపించింది. నన్ను నిజంగా ఒక మనిషిని చేశానన్న సంతృప్తైనా ఆయనకు మిగలాలి. ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా నేనేం చేస్తే హెడ్ మాస్టారు మన్నిస్తారు అన్న ప్రశ్నే నాకు మార్గదర్శి అయింది. ఆ తర్వాత ఆయనే నాలో ఒక భాగం అయిపోయారు. నా అసలు వ్యక్తి చేసే అవకతవకలన్నీ ఆ రెండో వ్యక్తి జాలితో సానుభూతితో విమర్శించేది, మన్నించేది. హెడ్ మాస్టారి అరుగు మీద కూర్చుని ఆ రాత్రి కమలతో ఈ కథంతా చెప్పాను. లోపల నాగుమణి అమ్మగారికి తోడు పడుకుంది. తెల్లవారగట్ట మసక వెలుగులో కాకులు కూస్తున్నాయి. రాత్రి కమల వంక చూశాడు. ఆమె ఎప్పుడో నిద్రలో మునిగిపోయింది. ఆమె తల అతని తొడమీదుంది. ఆమె ముఖంలో మెత్తని చిరునవ్వు. తన అవకతవకలన్నీ గ్రహించి మన్నించిన చిరునవ్వు. హెడ్ మాస్టారి చిరునవ్వు.
వసంతవల్లరిలో విశ్వవిఖ్యాత కథా రచయిత, సాహితీ అకాడమీ పురస్కార గ్రహీత, కీర్తిశేషులు పాలగుమ్మి పద్మరాజు గారి రచన హెడ్ మాస్టారు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.